హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో తొలేకాదశి డే వ్లాగ్ అండ్ దానికి ముందు రోజు నేను ఈవినింగ్ ఏం చేశాను అనే దాని గురించి అయితే షేర్ చేస్తాను. సో దానికి ముందు రోజు ఏంటంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ పార్క్ అని మా ఇంటి దగ్గర కొంచెం ఒక 5 minutes నడిస్తే సరిపోతుంది. సో అంత డిస్టెన్స్లో ఉన్న పార్క్కి అయితే వెళ్ళాము. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 10 వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 to 7 అనమాట. సో ఇంకా బుడ్డి బాబుని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అంటే ఇక్కడ జారుడు బల్ల ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్కి ఏంటంటే మిడిల్లో గ్యాప్స్ లేవు. మా కమ్యూనిటీలో ఉన్న పార్కులో ఎలా ఉంటుందంటే గ్యాప్స్ ఉంటాయి, అంటే నిచ్చెనలాగా ఉంటుంది. ఆ గ్యాప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట స్టెప్స్కి. సో అందువల్ల నాకు భయం వేస్తుంది అనమాట, కాలు వాడు మిడిల్లో పెడుతున్నాడు ఎక్కేటప్పుడు. సో ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదైతే నాకు కొంచెం నచ్చిందనమాట, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇది చాలా పెద్దది, 2 సైడ్లు జారుడు బల్ల ఉందన్నమాట. ఒకటి ఎల్లో కలర్లో చూసారు కదా, అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ది. సో 2 సైడ్లు జారొచ్చు పిల్లలు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలాంటివి పార్క్లో ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని లేడీస్కి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి జెంట్స్ అయితే ఎలో లేదు, ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తొలేకాదశి పండుగ ఉంది కదా, సో దానికోసం అయితే నేను పేలాల పిండి చేస్తున్నాను. ఈ పేలాల పిండి ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది, కాకపోతే అది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అని నేను కొంచెంగా క్వాంటిటీ తీసుకొని చేశాను. ఫస్ట్ అయితే ఒక 1/2 కప్పు నేను జొన్నలు తీసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ని హీట్ చేసి ఈ జొన్నల్ని ఉడికించాను అంటే బాగా మెత్తగా అట్లా ఏం ఉడికించలేదు. జస్ట్ కొంచెం పొంగొచ్చి జొన్నలు పైకి తేలుతున్నప్పుడు మనం ఆపేసేయాలి. ఓన్లీ 1 or 2 minutes పెడితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేసేయాలి. వాటర్ అంతా వంచేసిన తర్వాత ఆ జొన్నల్ని మనం ఒక 2-3 times మనం నార్మల్ వాటర్తో ఒకసారి ఊరికనే అలా వాష్ చేయాలి. తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ జొన్నల్ని వాటి మీద బాగా డ్రై అయ్యే వరకు అలానే ఉంచండి. నేను ఓవర్ నైట్ అంతా వదిలేశాను అలానే. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా, ఈ వాష్ డ్రై ఇవన్నీ అవసరమా, డైరెక్ట్గానే నువ్వు పాప్కార్న్ లాగా చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను అలా కూడా ట్రై చేశాను. అలా రాకపోయేసరికి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ట్రై చేశాను. ఆ తర్వాత మామిడాకుల్ని తోరణాల్లాగా కడుతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇదంతా చేయాలంటే టైం సరిపోదు. సో అందువల్ల నేను ఇవన్నీ కూడా నైటే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ డే అంటే తొలేకాదశి పండగ బుధవారం వచ్చింది కాబట్టి మా కమ్యూనిటీలో బుధవారం వినాయకుడికి అభిషేకం అయితే జరుగుతుంది. సో అన్నీ అటెండ్ అవ్వాలి కాబట్టి నేను ఇవన్నీ ముందు రోజే కంప్లీట్ చేసుకుంటున్నాను.
బ్యాంగిల్స్ని నేను భద్రాచలంలో తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నేను బుజ్జిబాబు బర్త్డే సెలబ్రేషన్స్లో చూపించాను. సో ఇంకా ఇవి కూడా నేను బయట అయితే హ్యాంగ్ చేస్తున్నాను. తొలేకాదశికి నేను కొత్త డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ని మా అత్తయ్య గారు రీసెంట్గా బుజ్జిబాబు బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చారు. సో అప్పుడైతే తీసుకొచ్చారనమాట. రీసెంట్గా చార్ధామ్ యాత్రకు అయితే వెళ్ళారు. అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి వీటికైతే వెళ్ళారు. సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు ఈ డ్రెస్. ఈ డ్రెస్తో పాటు ఇంకా కొన్ని తీసుకొచ్చారనమాట. సో అవన్నీ కూడా నేను ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా నైట్ జొన్నల్ని ఆరబెట్టాం కదా, సో అవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి. అవి ఇంకా పాప్కార్న్ లాగా నేను స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేస్తున్నాను. నేనైతే ఫస్ట్ చాలా భయపడ్డాను, అసలు వస్తాయా రావా అని చెప్పి. బట్ వచ్చాయి. ఇవేంటంటే లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచాలి, అప్పుడే వస్తాయి. అండ్ ఇంకా తర్వాత షిరిడీలో సాయిబాబా కోసం అయితే ఈ శాల్వా అండ్ టోపీ అయితే కొన్నాను. సో అది కూడా వేసేసాను అనమాట. ఇది వేసినాక చాలా అందంగా అనిపించారు నాకు బాబా గారు. చాలా బాగా అనిపించింది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, నేను నా ఛానల్లో షిరిడీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే దిగాను. ఫుల్ డ్రెస్ చూపిద్దాము అని చెప్పి. కొంచెం లూజ్ అయితే ఉంది, బట్ ఓకే, లూజ్ అయితే ఫ్రీ ఉంటుంది. సో కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే టైట్ అయితే కష్టం. అండ్ ఇంకా పేలాల పిండి చేశానని చెప్పా కదా, అది స్వామివారికి నైవేద్యం పెట్టాను. అది వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇంకా లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ తర్వాత బుధవారం అభిషేకం అని చెప్పాను కదా కమ్యూనిటీలో. సో ఇంకా కిందకి వెళ్ళి వినాయకుడికి కూడా దండం పెట్టేసుకోండి. అండ్ ఇంకా పైకి వచ్చేసరికి 10:30 అలా అయ్యింది. నేను అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాను అనమాట. అల్లం చట్నీ అండ్ పెసరట్టు పిండి ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్ళాను. సో వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా నేను టిఫిన్ చేసేసుకోవచ్చు అని. తర్వాత ఇంకా ఇది వచ్చేసి, ఇది కూడా మా అత్తయ్య గారు చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇది పెట్టడం నేను మర్చిపోయాను. ఎప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్నాను, ఒక 5 days నుంచి. బట్ కుదరలేదు. ఇంకా తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట. ఇంకా అది కూడా తీసి నేను ఇంకా హ్యాంగ్ చేశాను. ఒకవైపు హనుమంతుడు ఉంటాడు అండ్ ఇంకోవైపు వచ్చేసి రామ్ పట్టాభిషేకం ఫోటో అయితే ఉంటుంది.
సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.